అంటే ఏంటి మీకు ఒక రకమైన దర్పమా? కాదండి. అంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు కొంతమంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కానీ అదేం అహంకారం కాదు, ఈగో కాదు. నా అంతటి నేను ఉండేదే ఒక విధంగా అజ్ఞానం. ఓకే. అంటే అజ్ఞానం అంటే మీరు ఎలాగంటే బ్యాక్గ్రౌండ్ బాగుండి స్ట్రాంగ్ గా ఉండి పూట గడిచిపోతూ రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటే అన్నీ చెల్లుతాయండి. ఆ చెల్లడంలో కొన్ని మనం అవకాశాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. కొంచెం అది కూడా కావచ్చండి. ఎందుకంటే నేను పుట్టిన ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలోనే పుట్టాను, రిచ్ ఫ్యామిలీలో పుట్టారు. లక్కీ గాని. అవును, మన జేబే మన గురువు అవుతుంది, ఏమీ లేకపోతే కదా. ప్రయత్నం చేస్తాం. అవును. అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అందరూ అదే కదండి. అంతే దాదాపుగా. అంటే మనం మెడ్రాస్ లో అన్ని వారు, ఇక్కడ మెడ్రాస్ లో టైం పట్టిందండి. ఏ డైరెక్టర్ కంపెనీ ఆర్టిస్టులు ఉండేవారు పర్మనెంట్ గా కదా. ఎప్పుడు రేరుగా ఒకళ్ళు కొత్త వాళ్ళు వచ్చేవారు తప్ప తక్కువ. ఇక్కడ సీరియల్స్ వచ్చినాయి, ఇప్పుడు ఓటీటీలు, ఇప్పుడు ఓల్డ్ ప్లాట్ఫామ్స్. అవునండి. ఎందులో చూసినా టాలెంట్ చూస్తే తీసుకొచ్చి వాళ్ళు సినిమాల్లో పెడుతున్నారు, ఓటీటీలో చేస్తున్నారు, అన్నిటిలోనే బిజీగా ఉన్నారు ఆర్టిస్టులు అయితే, ఎవరైతే టెక్నీషియన్స్. అవును. తర్వాత ఈ జబర్దస్తులు, ఈ కామెడీ షోస్ రావడం అక్కడి నుంచే కదా. ఇప్పుడు ఐపరాది గానీ లేకపోతే గెటప్ సీన్ గానీ, అది చాలా మంచి ప్లాట్ఫామ్. మీరు వచ్చిన టైంకి మెడ్రాస్ ఇండస్ట్రీ చాలా రిజిడ్ గా ఉందండి. అవును అవును. ఒక్క వంశీ గారు ఒక్కరే కొత్త వాళ్ళని ఇచ్చేసేవాడు ధైర్యంగా. అవునండి. మిగిలిన డైరెక్టర్లు ఉన్నారు కానీ అంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే అంత ఇది లేదు. మీరు అప్రోచ్ అవ్వలేదు కూడా ఎవరు? నేను అంటే మామూలుగా మీరు తొలి రోజుల్లో మీరు ఇందాకలు కూడా అన్నారు ఆ మాటల్లో, మీరు స్టేజ్ మీద సీరియస్ క్యారెక్టర్స్ చేశారు, కామెడీ కూడా చేశానండి, సీరియస్ ఎక్కువ చేయలేదు. సీరియస్ ఎక్కువ కానీ సీరియస్ మీకు ఇష్టం అని చెప్పారు మీరు. కానీ అలాంటి క్యారెక్టర్లు ఎక్కడ ఏప్రిల్ 1 విడుదలలో ఒకటి కొంచెం ఆ సీరియస్ గా విలనీ లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్. తక్కువది ఎప్పుడు కూడా అన్ని కామెడీ వైపే వెళ్ళారండి. నాకు కామెడీ క్యారెక్టర్లు ఇష్టం అండి, కమెడియన్ అనిపించుకోవడం ఇష్టం. మీరు అనుకున్నంత సాధించారండి ఇండస్ట్రీలో? ఇంకా ఉంటానే ఉంటుంది కదండి ఎవరికన్నా, కానీ ఎప్పటికప్పుడు తృప్తి మట్టుకు పడిపోతాను. అల్ప సంతోషం. అదే ఇందాక చెప్పాను కదా మీకు, కడుపు నిండి నెలవారం వచ్చినట్టు చేద్దాం. కడుపు నిండినా కానీ అల్ప సంతోషాలు ఉండరా? కాదు సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేషాల కోసం పరిగెట్టి ఆఫీసులకి వెళ్ళి వాళ్ళతో జోకులు వేసి వాళ్ళతో టైం గడిపి అలా బిజీ అయిన యాక్టర్లను నాకు చాలా మందిని తెలుసు. ఎందుకంటే నేను చాలా కాలంగా మీడియాలో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. బట్ మీరు వీటన్నిటికీ విభిన్నంగా అసలు మీరు ఎక్కడ ఎప్పుడు కనిపించేవారు కాదు. ఎప్పుడు వెళ్ళలేదండి. నేను వంశీ గారి దగ్గరికి వెళ్ళేవాడు. ఒక్క వంశీ గారి దగ్గరే కనిపించేవారు. ఇంకో రాఘవేంద్ర గారి ఆఫీస్లో కానీ లేకపోతే ఇంకో ఎలా వెళ్ళాలో తెలియదు, వెళ్ళి ఏమనాలో తెలియదు. ఏదో ఒకసారి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను, చూద్దాం బాబు అన్నారు, అంతే. దివాకర్ బాబు గారు పంపితే వెళ్ళా. దివాకర్ బాబు గారు పంపిస్తే మీరు బాగా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ బాగా వచ్చిన తర్వాత, ఈవి గారు ఇప్పుడు డైరెక్టర్ కాకముందే పరిచయం ఉందండి. తర్వాత ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాక అవును వాళ్ళు ఇష్టపడ్డారు. తర్వాత చాలా మంచి వేషాలు ఆయన డైరెక్షన్లో చేశారు. అవును, చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చాడు ఆయన. అవునండి. మీరు నార్మల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే మీ నైజం ప్రకారం అడుగుతున్నానండి, ఎవరి దగ్గరికి వెళ్ళే రకం కాదు, ఫోన్లు చేసి ఏంటి బా ఏం చేస్తున్నావు బా అని అడిగే టైప్ కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్గా మంచి, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే నాకు పర్సనల్గా నాకు మనసుకి చాలా దగ్గరైన మనిషి అని చెప్పుకోవాలంటే ఒకళ్ళిద్దరు ముగ్గురు పేర్లు ఎవరు చెప్తారు సార్ మీరు? ఒక విధంగా తక్కువ అండి, అందుకే అడిగారు. ఫ్రెండ్స్ చిట్టుబాబు గారు, రాజబాబు గారు బ్రదర్ చిట్టుబాబు, కూచిపూడి వెంకట్, శ్రీనివాసరెడ్డి గారు, రఘుబాబు, ఇంకా ఏమన్నా మర్చిపోయినాము. ఇయే పరిచయాలు ఎక్కువ. అంటే మీది ఎక్కువ కలవడాలు కట్టుకోండి. ఓకే. అంటే జనరల్ లైఫ్ స్టైల్ మీది కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే సినిమా కాకుండా మీరు ఎప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఎక్కడ కనిపించరు. మీ జనరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కృష్ణ భగవాన్ గారు? 5కి లేస్తా అండి,
యోగా చేస్తా, బద్దకిస్తే సైకిల్ దొక్కుతా, కొంచెం వాకింగ్ చేస్తా. ఇది చేసినంతసేపు ఈ రమణ మహర్షి గారి అవి పెట్టుకుంటా, షిరిడి సాయిబాబా చాప్టర్లు కానీ, అవధూతలు, చీరాల స్వామి, వెంకయ్య స్వామి, ఇవన్నీ వింటా ఈ పనులు చేసుకుంటా ఉంటా. తర్వాత పూజ చేస్తా, భక్తుడు అన్నమాట. కొద్దిగా ధ్యానం చేస్తా, అప్పుడప్పుడు పూజ చేస్తా. షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తా, లేకపోతే చాలా భద్రంగా గడుపుతా. అవునా? అంటే స్పోర్ట్స్ చూస్తా, స్పోర్ట్స్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ మరి. అవునా? ఓకే. మీరు ఆడివారండి అవన్నీ? కొద్దిగా బాగున్న రోజుల్లో ఆడాను. బాగున్న రోజులు అంటే ఎప్పుడు? కొంచెం హెల్త్ పరిగెట్టి అన్ని చేసే రోజుల్లో ఓకే ఓకే ఆడేవాడు. అంటే మీ ఊళ్ళో ఉన్నప్పుడు? మా ఊళ్ళో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడేవాళ్ళు. టెన్నిస్ బంతితో అదే టోర్నమెంట్ పెట్టేవాడు. మీరే పెట్టారు? మా ఊరు కుర్రాళ్ళే, టీం కూడా 6 కలిపి ఒక టీం అంతే. అది మా ఇంట్లోనే. టోర్నమెంట్ కూడా మీ ఇంట్లోనే? కానీ నిజంగా కసితో జరిగింది. 1 రన్ 2 బాళ్ళు అలా, ఆ టెన్షన్ ఉండేది. మరి అక్కడ అది ఫీల్ అయ్యేవారు అందరూ. అదే పెద్ద టోర్నమెంట్. అవును, వెరీ గుడ్. అయితే సొన్నమది రాసుకోవడం అంటే, ఆస్ట్రేలియా వాళ్ళు సెలిక్ రాసుకుంటారు కదా, మా వాళ్ళు కూడా రాసుకునేవారు సొన్నం ఇక్కడ. అంటే ఈ కామెడీ మన వాళ్ళు ఏదో అంటారు చూడండి, దగ్గర నుంచి దూరం నుంచి చూస్తే కామెడీ, దగ్గర నుంచి చూస్తే ట్రాజడీ. లాంగ్ షాట్ లో కామెడీ, క్లోజ్అప్ లో ట్రాజడీ. చాప్లిన్ గారి వర్డ్ అది. అలాంటి ఏదైనా మీరు ఈ సినిమా జీవితంలో అనుభవించారండి? అలాంటిది లేదండి, నేచురల్ ఉంటాయి కదా ప్రతి మనిషికి. బాధలు లేకుండా ఎవడు ఉన్నాడు కదండి. ఎవరు ఉంటారు? సక్సెస్ లో గానో, ఫిజికల్ గానో, మెంటల్ గానో ఏదో తగులుతా ఉంటే మళ్ళీ ఓవర్కమ్ అవుతుంటాం, మళ్ళీ ఏదో వస్తే సంతోషపడుతుంటాం. అవి వచ్చిపోతుంటే ఇలాగా గోదావరి వాళ్ళలాగా. అవును అవును. అప్పుడు కూడా మీరు గోదావరి పేరే చెప్తున్నారు తప్పితే ఇంకో కృష్ణ అలాగా. అంటే మీరు ఇన్ జనరల్ గా కామెడీ చేసేవాళ్ళు, నవ్వించేవాళ్ళు, వాళ్ళు చాలా సున్నితమైన మనసు వాళ్ళు ఉంటారన్నది నా అబ్జర్వేషన్ సార్. సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఒక రాజ్బాబు గారిని తీసుకున్నా, ఇలా సెంటిమెంట్స్ ఎక్కువ, సున్నితమైన మనుషులు. ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇంపాక్ట్ అవుతారు. అందరికన్నా ఎక్కువ బాధపడే తత్వం కమిడియన్స్ లోనే ఉంటుందండి. 100% నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. మీరు లైఫ్ని ఎలా తీసుకున్నారు సార్? ఏమో మీరు అంటుంటే నేను వింటుంటే అన్నట్టు ఉంది. నాకు అంత తెలియలేదు, కానీ సెన్సిటివ్, ప్రతి వాళ్ళు సెన్సిటివ్ గానే ఉంటారు. కమెడియన్స్ అనే ఉందండి, ఎవరు ఉండరండి సెన్సిటివ్ గాను. కొంతమంది ఉండరు, అలా ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు నన్ను అడిగితే. మరి అదే కదా నేను అదే ఉంటారు. కొంచెం నేను సెన్సిటివే అనుకుంటున్నాను. సెన్సిటివే అనుకోవడం ఏం లేదు, అనుకోక్కర్లేదు. ఇవాళ నుంచి గట్టిగా నమ్మండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.